అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఉద్రిక్తత నెలకొంది. వెన్నుపోటుకు రెండేళ్లు కార్యక్రమంలో భాగంగా మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఆధ్వర్యంలో వైసీపీ నాయకులు కార్యకర్తలు భారీ ర్యాలీ నిర్వహించారు. కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ చేపట్టిన ఈ నిరసన కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ర్యాలీని నిలువరించేందుకు భారీ సంఖ్యలో పోలీసులు మోహరించగా వైసీపీ నాయకులు కార్యకర్తలు ముందుకు సాగేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో పోలీసులకు వైసీపీ శ్రేణులకు మధ్య తోపులాట చోటు చేసుకుంది. కొంతసేపు తాడిపత్రి పట్టణంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు పోలీసులు చర్యలు చేపట్టి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని అదుపులోకి తీసుకుని అనంతపురానికి తరలించారు. దీంతో ఆగ్రహించిన వైసీపీ నాయకులు కార్యకర్తలు పోలీసు వాహనాలను వెంబడిస్తూ నిరసన వ్యక్తం చేశారు. కేతిరెడ్డి అరెస్టుతో తాడిపత్రి రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ ని మా ప్రతినిధి జీవన్ అందిస్తారు. జీవన్, తాడిపత్రిలో సిచ్యుయేషన్ ఏ విధంగా ఉంది? ఇప్పటికే కేతిరెడ్డి పెద్దారెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తుంది. థ్యాంక్ యూ శాలిని. ఉద్రిక్తలకు పొలిటికల్ వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారినటువంటి తాడిపత్రిలో ఇవాళ వైసీపీ టీడీపీ పార్టీ నాయకుల మధ్య మరోసారి ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. వైఎస్ఆర్సీపీ పార్టీ చేపట్టినటువంటి వెన్నుపోటుకు రెండేళ్ల కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఇవాళ ఇందులో భాగంగానే ఇవాళ తాడిపత్రిలో కూడా మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఆధ్వర్యంలో వైసీపీ నాయకులు కార్యకర్తలు కలిసి పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించినటువంటి పరిస్థితి ఉంది. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తర్వాత ఈ రెండు పార్టీలు కలిపి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో ఇవాళ భారీ ర్యాలీ నిర్వహించినటువంటి పరిస్థితి ఉంది. రెండు పార్టీలు ఒకే సమయంలో ర్యాలీ కార్యక్రమం చేపట్టడంతో గొడవలు జరిగే నేపథ్యం ఉన్నటువంటి పరిస్థితుల్లో పోలీసులు ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా వైసీపీ నాయకులు చేపడుతున్నటువంటి నిరసన కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకున్నటువంటి పరిస్థితి తాడిపత్రిలో నెలకొంది. ఈ నేపథ్యంలోనూ వైసీపీ నాయకులకు పోలీసుల మధ్య తోపులాట జరిగింది. ఈ తాడిపత్రి పట్టణంలో కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితిలో నెలకొన్నటువంటి పరిస్థితి ఉంది. ఉద్రిక్తల నడుమ జరుగుతున్నటువంటి ఈ ర్యాలీని పోలీసులు అడ్డుకొని మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని అరెస్టు చేసి అనంతపురానికి తరలించినటువంటి పరిస్థితి ఉంది. పెద్దారెడ్డిని తరలిస్తున్నటువంటి పోలీసు వాహనాలు వైసీపీ నాయకులు కార్యకర్తలు కూడా వెంబడించినటువంటి పరిస్థితుల్లో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితి అయితే నెలకొన్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే తాడిపత్రిలో పెద్ద ఎత్తున పోలీసులు చేరుకొని అక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు కూడా తావు లేకుండా భారీ భద్రతను కూడా జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు తాడిపత్రి ఎస్పీ రోహిత్ చౌదరి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే ప్రస్తుతం తాడిపత్రి పూర్తిగా కూడా పోలీసుల వలయంలో ఉందని చెప్పవచ్చు. ఎలాంటి ఉద్రిక్తాలు చోటు చేసుకోకుండా ఎక్కడికక్కడ కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది శాలిని. రైట్, థ్యాంక్ యూ జీవన్.